ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ భాష. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డబ్బులు ఎవరికి ఊరికే రావు. అదేనండి మన లలితా జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ గారు గురించి. ఆయన క్రేజీ అండ్ మ్యాజిక్ సక్సెస్ఫుల్ స్టోరీ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒక చిన్న ఇంట్రో వేసుకొని ఈ వీడియో స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మన సక్సెస్లో అండ్ ఫెయిల్యూర్లో, మన న్యూ స్టార్టప్స్లో మనకు ఎవరో ఒకరు సపోర్టివ్గా ఉంటారు. లైక్ బ్రదర్స్ కావచ్చు, మన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. అదేవిధంగా కిరణ్ గారి లైఫ్లో వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మ ఇచ్చిన బంగారంతో చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగారు. 15 ఏళ్ల వయసులో అమ్మ 4 గాజులు ఇచ్చి ఆభరణాలు తయారీకి ప్రోత్సహించారు. కిరణ్ కుమార్ ప్రస్తుతం 46 ఏళ్ల వయసులో ఉంటారు. దక్షిణ భారతదేశంలో లలితా జ్యువెలర్స్కు ప్రస్తుతం 11 షోరూమ్లు ఉన్నాయి. తిరుపతి, హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో షోరూమ్లు ఉన్నాయి. చెన్నైలో మొదలైన లలితా జ్యువెలర్స్ ప్రస్తుతం దేశమంతా విస్తరించింది. దేశవ్యాప్తంగా 15 బ్రాంచులు ఉన్నాయి. కిరణ్ గారు తన సక్సెస్ స్టోరీ గురించి ఇలా అంటారు: బంగారంలో ప్రతి కుటుంబానికి భారతదేశంలో ఉన్న అనుబంధం గురించి నా అనుభవంలో చాలా తెలుసుకున్నాను. కేవలం ఆభరణాలే కాకుండా ప్రతి ఇంటిలో ఉండే కనీస వస్తువులా భావిస్తారు. చాలామంది బంగారం భవిష్యత్తు కోసం పెట్టుబడి అనుకుంటారు. మొత్తం కుటుంబానికి ఇది ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. ఆర్థికంగా పడే కష్టం, ప్రతి వ్యక్తి దానిని సొంతం చేసుకునే తీరు, దానికి వెచ్చించే సమయం వంటివి నాకు బాగా తెలుసు. దాని దృష్టిలో ఉంచుకునే బంగారం ఆభరణాలు వ్యాపారాన్ని నేను వినియోగదారులకు కోసం పెట్టుబడి ఖర్చు తగ్గించాను. ఫ్రెండ్స్, లలితా జ్యువెలర్స్ కొన్ని ఇయర్స్ ముందు చాలా మందికి తెలీదు. బట్ ఇప్పుడు గోల్డ్ అంటే లలితా జ్యువెలర్స్ అని చిన్న పిల్లవాడు కూడా చెబుతాడు. ఇది ఆయన వెన్నుచూపని దీక్షతో, వ్యవస్థాపక దృక్పథంతో లలితా జ్యువెలర్స్ ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించే ముందు కిరణ్ కుమార్కు బులియన్ పరిశ్రమలో 20 ఏళ్ల అనుభవం ఉంది. చెన్నైలో మొదటి లలితా జ్యువెలర్స్ షోరూమ్ 1985లో తయారైంది. ఇక్కడ ఉండే గోల్డ్ ఒరిజినల్, ఎందుకంటే వీటికి BIS సర్టిఫికేషన్తో పాటు 9016 BCI హాల్మార్క్ కూడా ఉంది. లలితా జ్యువెలర్స్ తయారు చేయించే డిజైన్లు ముంబై, రాజ్కోట్, కోల్కతా, కేరళ, కోయంబత్తూరు ప్రాంతాలు అభిరుచులు సమాహారంగా నిలుస్తాయి. బంగారం నాణ్యతలో రాజీ ఉండదని దాని వ్యవస్థాపకులు చెబుతారు. ఇక్కడ చిన్న రింగుతో నుంచి పెద్ద ఆభరణాల వరకు తయారు చేస్తారు. లలితా జ్యువెలర్స్ గోల్డ్ ఎందుకు స్పెషల్ అంటే ఎంటిక్ నుంచి ట్రెండింగ్ వరకు వేల రకాల బంగారు ఆభరణాలను షోరూంలో ఉంచుతున్నారు. రాజ్కోట్, కోల్కతా, ముంబై, కేరళ, కోయంబత్తూరు ప్రాంతాల వారిని మెప్పించేలా యాంటిక్, కుందన్, రోడియం వంటి వాటితో పాలిష్ చేసి బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిపై విధించే తరువు ఛార్జీలు తమిళనాడులోనే ఈ షోరూంలోనే అతి తక్కువ. సాధారణంగా 1 నుంచి 8% వరకు ఉండగా కొన్నిసార్లు 9% వేస్టేజ్ ఉంటుంది. ఇక్కడ మేకింగ్ ఛార్జీలు ఉండవు. లలితా జ్యువెలర్స్ గత ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 11,000 కోట్లు టర్నోవర్ చేసింది. అంటే 2019లో 2020లో 15,000 కోట్లు టర్నోవర్ చేసింది. కిరణ్ గారు ఏమంటారంటే 2020 చివరి నాటికి 50,000 కోట్లు టర్నోవర్ చేయొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. GST వల్ల నగల వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. నిజానికి GSTతో వ్యాపార లావాదేవీలు పూర్తి పారదర్శకంగా ఏర్పడ్డాయి. రాష్ట్రాల పన్ను ఆదాయము పెరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కీలక పట్టణాల్లో ఒక్కో చోట షోరూంలను విస్తరిస్తున్నారు కిరణ్ గారు. డార్లింగ్స్, ఈ వీడియో చేయడానికి మాకు చాలా టైం పట్టింది. బట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడానికి 1 సెకండ్ కూడా పట్టదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.